యాకోబు పత్రిక 1:9 మన యొక్క అంశం కోసం చూద్దాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఇక్కడ డబ్బుండవాడు, డబ్బు లేనివాడు ఇద్దరిని అతిశయించమంటాడు బైబిల్. ఇద్దరు అతిశయించండి, ఇద్దరు సంతోషించండి, ఇద్దరు ఆనందించాలి. కానీ ఎలా, ఏ విధంగా అతిశయించమంటున్నాడు? ఒక వ్యక్తి డబ్బు బాగా ఏమీ లేని స్థితిలో నుండి, దరిద్ర స్థితి నుండి, పెంట కుప్పల్లో నుండి, ప్లాట్ఫామ్లో నుండి పైకి వచ్చాడు అనుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ పైకి వచ్చిన వ్యక్తి దేని బట్టి అతిశయించాలంటే, దేని బట్టి సంతోషించాలంటే, ఇప్పుడు బాగా పైకి వచ్చానని ఆనందించకూడదు. ఒకప్పుడు తన స్థితి ఏమిటో తెలుసుకుని గొర్రెల దొడ్డులో నుండి, ఆకలి పరిస్థితి నుండి, దరిద్ర పరిస్థితి నుండి, దీన స్థితి నుండి నన్ను దేవుడు ఈ విధంగా పైకి లేపడిన అతిశయించాలి తప్ప, నేను ఈ రోజున డబ్బున్నవాడిని, కోటీశ్వరుడిని, నాకు అది ఉంది ఇది ఉందని చెప్పి మాత్రం అతిశయించకూడదు. డబ్బున్నవాడిని చెప్తున్నాడు దేవుడు. రెండవదిగా దీనుడైన సహోదరుడు. దీనుడంటే లేనివాడు, కొదువ, మధ్యతరగతి, లేకపోతే ఏమి కొరకు సంబంధం, ఒకటి ఉంటే ఒకటి లేక, ఇలాంటి బాధలతో పడే వ్యక్తిని అంటున్నాడు దేవుడు. ఇతన్నే అతిశయమంటున్నాడు. అతిశయపడు. ఎట్లా? నీకున్న దానితోనే అతిశయించు, నీకున్న దానితోనే అతిశయించు. నెలలో వచ్చిన జీతం సరిపోయినా సరిపోయినా ఆ జీతాన్ని బట్టి అతిశయించు. ఉన్న కొంచెం ఆహారంతో అతిశయించు, ఉన్న వస్త్రాలతో, ఉన్నటువంటి స్థితిగతులను బట్టి అతిశయించగాని కుంగిపోవద్దు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితి, నువ్వు అన్ని నీ బంధువుల్లో, స్నేహితుల్లో, బస్తీలో అందరిలో నువ్వు చిన్నవే, నువ్వు చిన్నోడివే, బాలుడివే. అన్నదమ్ములు పెద్దోళ్ళు ఉన్నారు, కానీ నీ చిన్నోడివే. అందరూ చిన్నోడు, నువ్వు పడుచోడు, పిల్లోడు, నీకేం కుదురు, నీకేం తెలుసు, వెలో అనేది గెటౌట్ అంటున్నారు. కానీ దావీదు అంటున్నాడు, ఎలుగుబంటి బలము నుండి, సింహం బలము నుండి రక్షించిన దేవుడే ఈ గొల్లియాతు నుండి కూడా నన్ను రక్షిస్తాడు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను. అతిశయం. కనుక దేవుని బట్టి అతిశయం. దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి అతిశయం. దేవుడు నాకు ఆస్తి ఇవ్వకపోయినా, అంతస్తులు ఇవ్వకపోయినా, డబ్బు ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా కానీ నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. అతిశయమే కదా, అతిశయం. ఇదిగో చాలా మందికి లేని ధన్యత నాకు ఇచ్చాడు, నేను తింటే ఆహారం చక్కగా జీర్ణం అయిపోతుంది. అనేకులకు ఉన్నా కానీ తినలేరు, తిన్నా కానీ జీర్ణం, డైజెషన్ కాక చాలామంది బాగు. కానీ నాకు దేవుడు తిన్నంత ఆహారం, తిన్న ఆహారం వెంటనే డైజెషన్, అది అలాంటి అతిశయం. నాకు శాంతి ఉంది, డబ్బు లేకపోయినా, బంగారం లేకపోయినా, ఖరీదైనటువంటి వస్త్రాలంకారం లేకపోయినా, వైద్యులు లేకపోయినా, మా ఇంట్లో ఎంతో నెమ్మది ఉంది. పచ్చడి మెతుకులు తిన్నా, పప్పు మెతుకులు తిన్నా, కలహం లేవు, పగలు లేవు, ద్వేషాలు లేవు, ఎంతో నెమ్మదిగా ఉంది. అతిశయించు. హల్లెలూయా. దీనుడు. చాలామంది అంటే నీకేమి లేదు, నాకు ఉన్నది చూసుకో, ఉన్నది దేవుడి చిన్నమైన స్తోత్రం. 5,000 మందికి భోజనం పెట్టాలంటే అన్నారు, ప్రభా ఏంటి మా ఇన్ని వేల మంది భోజనం పెట్టాలంటే 5 రొట్లు ఏం మూలకు సరిపోతాయి, 2 చేపలు ఏ వరకు వస్తాయి అసలు. కానీ దేవుడు ఇగో చెప్పినట్టేనండయా. ఆమె దేవుని మాటకు లోబట్టమే అతిశయం. అతిశయము నీవే, నానందము నీవే, నా అయ్యో నీవు పెట్టమంటే ఒకటి పెట్టేస్తాం, నువ్వు చెప్పింది మాట ఇంట, అదే ఆనందం, అదే అతిశయం. అయ్యా ఈ పొద్దు వరకే ఈ తినటానికి కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది, మాకిక మరలో ఇంకో పూట తింటాక మాకు లేవు, కానీ మీరు భోజనం పెట్టమని అడుగుతున్నారు అని ఈ సారేపతి విధవరాలు ఏలియా అని అడుగుతుంది. ఏలియా అన్నాడు, ముందు నాకు పెట్టిన తర్వాత మీరు, అసలు మాకు లేదు, అసలు
కానీ పెట్టమంటున్నా కదని చెప్పి దైవజనుడు చెప్పిన మాట వింటమే మా అతిశయం. ఆ అతిశయంతో పెట్టేసింది, వెంటనే సమృద్ధి చూసింది. ఆమె లేమిలోనే కొదువుల్లోనే కొరతల్లోనే దేవుడు చెప్పింది చెయ్యి, అదే అతిశయం. ఆమె అయ్యా పెళ్లిలో పరువు అంతా పోతుంది, వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షరసం పొయ్యిలేకపోయాం, తాగిపోయా, ముక్కలైపోయినాయి, మాంసాలు లేదు, బిర్యానీ అయిపోయింది, ఏమీ లేవు, పరువు పోతుందయ్యా. అమ్మా మరియమ్మ గారు నీ కొడుకు చెప్పాము అయ్యా అని బాధపడుతున్నప్పుడు యేసయ్య ఏమన్నాడండి? యేసుప్రభువు ఏమనంటే 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపండి, కాళ్ళు కడుక్కుని పాదాలు కడుక్కుని స్నానాలు చేసే నీళ్ళల్లో త్రాగేటువంటి ద్రాక్షారసాన్ని నీళ్ళు పోయింది అంటే అది విరుద్ధం అన్నమాట. ఇప్పుడు మనమే ఉన్నాం, తాగే నీళ్లు లోన పెట్టుకుంటాం, కడుక్కున్న నీళ్లు బయట పెట్టుకుంటాం. అలాగే యేసయ్య తాగే ద్రాక్షారసాన్ని ఎక్కడ చేస్తానంటాడు, ఎక్కడ చేస్తానంటాడు? బయట వాడు. అవును, చెప్పినట్టు చేయమన్నాడు, అంతే, చెప్పినట్టు చేయండి. అది చెప్పినట్టు చేశారు, అతిశయం. వెంటనే నీళ్ళే ద్రాక్షారసంగా దేవుడు చెప్పింది చేయటమే అతిశయం. హల్లెలూయా. అప్పుడు పాడాలి, అతిశయము నీవే నానందము నీవే నా. నేను దేవుడు చెప్పినట్టు చేస్తున్నా, లేఖనాల ప్రకారం నడుస్తున్నా, బైబిల్ చెప్పింది నేను చేస్తున్నా, మా దైవజనుడి ద్వారా దేవుడు నాకేం బయలుపరచడం చేస్తున్నా, అది ఏమన్నా అదే ఆనందం, అదే అతిశయం. అంతే తప్ప ఆనందం చూసుకుని వీళ్ళని చూసుకుని వాళ్ళకి అంత ఉంది, నాకు ఎంత ఉంది, నాకు ఇది లేదు అది లేదు, వాళ్ళకని అసలు పొరపాటు కూడా ఎవరిని బేరించేసుకోవద్దు, ఎవరిని కూడా నువ్వు అంచనేసుకోమాక. వాడుకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మీకు ఎవరి కష్టాలు అవన్నీ తెలుస్తాయి. కోటీశ్వరులు ఏదో కులాసాగా ఉన్నారు, విలాసాలు ఆడుతున్నారు అనుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మనమే ఎవరైనా డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా పేద దీన స్థితిని ఏ స్థితిగతులు కలిగిన దీనుడైన సహోదరుడు ఉన్న స్థితిని బట్టి అతిశయించు, తినుచున్న ఆహారాన్ని బట్టి అతిశయించు. ఒకప్పుడు కడుపు నిండా అన్నం దొరికేది కదా, తిన్నంత ఆహారం లేక గిలగల్లాడాడు, తగినంత డబ్బులు లేక విలువల్లాడాడు, తినాలని ఆశున్న డబ్బులు లేక కొనలేక తినలేక ధరించలేక వెళ్ళలేక తిరగలేక బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో అన్ని చోట్ల పరువు ప్రతిష్టలు కోల్పోయి ఎంతో అవమానం బాధలతో గురైనే ఈ రోజున ఎన్ని తొలగించినందుకు దేవుడికి ఏం చేయాలి చెప్పండి? అతిశయించు, దేవుడి స్తోత్రం. అలా కాదు, ఇంకా అనుకోమాక. నువ్వు ఆ ఉన్న కొంచెంలోనే, దేవుడిచ్చిన స్థితిలోనే, ఆ కొంచెంలోనే లోబడు, ఆనందించు, ప్రభుని గణపరచు, ప్రభుని స్తుతించు, ప్రభుని మహిమపరచు, కొంచెంలో నమ్మకంగా ఉండు. దేవుడే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా దీవిస్తాడు. ఆమేన్. చూడండి, కాబట్టి ఇక్కడ మనము దీన స్థితిలోనే నువ్వు అతిశయించాలి. ఎందుకనగా మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే బైబిల్లో నుండి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. చూడండి, మనం రోమాపత్రిక 8:14-17 ఏముంటుందంటే, రోమిలకు రాసిన పత్రిక 8:14-17 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు వారసు. దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాం కనుక శ్రమల్లో ఉన్నాం, శ్రమలే ఉన్నాయి, శ్రమల్లో ఉన్నాం. సుఖాల్లో ఎంత సంతోషిస్తాం, డబ్బు ఉన్నప్పుడు ఎంత ఆనందిస్తాం. శ్రమల్లో కూడా ఆనందించాలి, శ్రమల్లో కూడా సంతోషించాలి, శ్రమల్లో కూడా దేవుని మహిమపరచాలి. పౌలు శీలను దెబ్బలు కొడితే వాళ్ళు శరసాలు ఎత్తి వాళ్ళు ఏం చేస్తారు? ఆ శరసాలు ఏం చేస్తారు? పాటలు పాడు చూడగానే దేవుడు అద్భుతం దిగేసాడు. అలాగే
నువ్వు శ్రమలను చెల్లా చెల్లి చేసి సైతాను నీ కాళ్ళ కింద పెట్టేసి తొక్కిచ్చేంతకి దేవుడు కొన్ని శ్రమలకు ఉన్న తీసుకెళ్ళినా నీవు ఆ శ్రమలకు బెదరకూడదు, భయపడకూడదు. శ్రమలే నిన్ను చూసి భయపడాలా. ఇందాక పాటలో ఉంది, శ్రమలు ఎన్నైతే నా బ్లెస్సింగ్స్ కూడా ఆశీర్వాదం కూడా అని వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని నిందలు వస్తే అన్ని వందలు. ఆమేన్, చెప్పండి. ఎన్ని నిందలు వస్తే అన్ని వందలు. ఎన్ని శ్రమలు వస్తే మనకన్నీ. యేసు ప్రభువే చెప్పాడు, ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును. చెప్పండి. అయినా మీరేమి అన్నాడా లేదా? 16 యోహాను సువార్త 30 ఉంది అక్కడ. మొన్న ఈ మధ్య ఎవరో ఒక పాపని లెక్చరర్ లేట్గా ఎందుకు వచ్చావు రాను అని బయటే నించోబెట్టేసి ఆ పాపను చాలా మానసికంగా తిట్టి ఆ పాప బాధపడి చివరిగా ఆ పాప ఎందుకు సరిపోయిందంటే ఒత్తిడికి, టెన్షన్ భరించలేక చనిపోయింది. మానసిక టెన్షన్, శ్రమ. ఎవరైనా ఏదన్నా అనేవాళ్ళు సంగతి పక్కన పెట్టి వినేవాళ్ళు ఉంటారే, వాళ్ళేమని అనుకుంటారేమో. భర్త కొట్టినందుకు కాదు బాధ, తోడుకోడలో దొబ్బినందుకు బాధ. ఆమేన్. ఎక్కడైనా ఏదైనా కొదవ వచ్చినప్పుడు కొదవ మనం ఎవరికైతే కొరత చెల్లించాలో వాడు వచ్చి అడిగినందుకు మనం బాధపడం. వాడు వచ్చి అడగటం ఎవరన్నా చూసారా? రెంట్ కట్టే టైం అయిపోయింది, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, కానీ రెంట్ వాడు వచ్చాడు, వాడు అడిగాడు, మన సమానం చెప్పారు. కానీ మనం వాడు వచ్చినందుకు అడిగినందుకు బాధపడడం. ఎవరు ఎందుకు బాధపడతాము? పక్కలోళ్ళు అరే వీళ్ళు రెంట్ కట్టలేదా అనుకుంటారని బాధ. కరెంట్ బిల్లు కట్టలేదా వాడికి మన బాధ చూసేవాడు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంటే శ్రమ ఓర్పు. శ్రమలో ఏముండాలి చెప్పండి? మనకు ఓర్పు ఉండాలి. ఓర్పు పరీక్ష. వినండి, ఓర్పులోనే ఓర్చుకున్నప్పుడే మళ్ళీ పరీక్షలు వస్తాయి. ఓర్చుకుంటున్నప్పుడే పరీక్షలు వస్తాయి, మనుషులతో పరీక్షలు వస్తాయి. ఆ శ్రమలో ఎవరన్నా సహాయం చేస్తారు, సహాయం చేసేవాళ్ళకు ఎదురు చూస్తాం. మనం బాగున్నప్పుడు మనతో బాగా మాట్లాడేదే ఫ్రెండ్షిప్ అన్నారు, బంధువులు అన్నారు, స్నేహితులు అన్నారు, ప్రాణం అన్నారు. కానీ శ్రమలో వాళ్ళు ఎవరు కూడా మనకు చేయించారు, సహాయం చేయాలి. అది పరీక్ష. మనుషుల ద్వారా పరీక్ష, బంధువుల ద్వారా పరీక్ష, తోటి వారి ద్వారా పరీక్ష, టెన్షన్స్. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. ఆ సమయంలోనే అప్పుడు అనిపించింది మనకి, సరే ఎవరు చేయకపోయినా, ఎవరు హెల్ప్ చేయకపోయినా, ఎవరు ప్రేమించిపోయినా, ఎవరు మనల్ని ఆదరించిపోయినా దేవుడు ఉన్నాడులే. అప్పుడు వస్తుంది నిరీక్షణ, దేవుడు ఉన్నాడు. డాక్టర్లు చనిపోతా ఉన్నారు, పర్లేదు, దేవుడు ఉన్నాడు. నిరీక్షణ కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడాలి. చూడండి, ఈ శ్రమ రాకపోతే మనుషులు ఎలాంటి వాళ్ళు నీకు తెలిసేది కాదు. నువ్వు ఓర్చుకోకపోతే, సహించిపోతే, ఇవన్నీ కూడా ఎవరు వాతావరణం, మనుషుల పరిస్థితులు ఏంటో అప్పుడు దేవుడిని గుర్తొస్తాడు. దేవుడు ఎప్పుడైతే గుర్తొస్తాడో ప్రభు మీద విశ్వాసం ఉంచుతావు, ప్రార్థన చేస్తావు, దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే అతిశయించు, శ్రమలలో అతిశయించు, శ్రమలలో సంతోషించు. ఆమేన్. శ్రమలను బట్టి గొనగమాక, సనగమాక. శ్రమలేన నువ్వు సువర్ణములాగా బంగారములాగా మారుస్తాయి ఈ శ్రమలే. అందుకే అయ్యా నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తరువంతున శ్రమను సహించి నీ వారసుడా. అది
శ్రమలు ఎప్పుడు పడతావు? నువ్వు వారసుడివే. శ్రమను భరించలేకపోతే నువ్వు ఎలా? బైబిల్ చెబుతుంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోయావా, చేతకాని వాడు అయిపోతావు. ఎందుకు పనికిరావు? నువ్వు దేవుడికి పనికిరావు, లోకానికి పనికిరావు, మనుషులకు పనికిరావు, నీకు నీవే పనికిరావు. శ్రమలో ధైర్యం ఉండు. దేవుడి స్తోత్రం. ఆమె అది ఆర్థిక శ్రమ, మానసిక శ్రమ, మనుషుల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, బయట వాళ్ళ ద్వారా, ఇరుగు వాళ్ళ ద్వారా, పొరుగు వాళ్ళ ద్వారా, ఎవరి ద్వారా ఎలాంటి శ్రమను పడుతున్నారు మీరు? భయపడినాను. డోంట్ ఫియర్. శ్రమలలోనే అతిశయించు, దీన స్థితిలోనే అతిశయించు. ఎందుకనగా నీలో ఉన్నవాడు ఆత్మదేవుడు ఉన్నాడు. ఆత్మ చేత నడిపించబడు. లోకం ఏమనుకుంటుందో, మనుషులు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవడో నిన్నేం చేయలేడు. వాళ్ళని చూసి వీళ్ళని ఎప్పుడు కూడా మనసు. అందుకని బైబిల్ చెప్తుంది, కుడి తట్టైనను, ఎడమ తట్టైనను, వెనక తట్టైన తిరగమాక, నా వైపే చూడు. ఆమె నా వైపే చూడు. జయము నీదే, జయము నీదే. అతిశయించు, అతిశయించు, అతిశయించు. దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం గట్టిగా. ఫిలిప్పీ పత్రిక 3:2 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:2 ఏముంది? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కలంటే వీధి కుక్కలు కాదు, ఇంటి కుక్కలు కాదు. మనుషులు లాంటి కుక్కలు ఉన్నాయి. మనుషులే కుక్కలు లాంటి మనుషులు ఉంటారు. ఇదిగోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దుస్తులైన పనివారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏం చేస్తారంటే శరీరమును ఆస్పదం చేసుకొనక చూడండి. ఎందుకనగా శరీరాస్పదం దేవుని యొక్క ఆత్మను ఆరాధించచ్చు, క్రీస్తు యేసును అది కూడా మనమేస్తున్నది. అంటే వాళ్ళు దేని బట్టి ఆచరిస్తారంటే, కుక్కలో భౌతికమైన వాటిని బట్టి ఆచరిస్తారు, భౌతికమైన స్థితిగతులను బట్టి ఆనందిస్తారు. నాకే అంతుంది, ఇంత ఉంది, మేము నీతివంతులు కనుక మాకు ఎంత ఉంది, మేము భక్తులు కనుక, మేము పైనుండి దిగొచ్చున్నాడు కనుక ఇంత ఉంది, బంగారం ఇంత ఆస్తి ఉంది, ఇన్ని బంగ్లా ఉంది అని కుక్కలు మురుగుతూ ఉంటాయి మన మీద. మనమేమో శ్రమల చేత పరీక్షించబడుతున్నాము. దేవుడు మనల్ని హెచ్చరించడానికి దీన స్థితిలోను శ్రమల పరిస్థితుల్లో గుండా తీసుకెళ్తున్నాడు. కానీ కుక్కలని బౌబౌబౌబౌని వరుగుతాయి. ఎవరు వరుగుతాయి? ఇదిగో వాళ్ళు, మనలో ఏదో పాపం ఉంది, మనలో పొరపాటు ఉంది, అందుకే మనకి లాసులు, అందుకే మనకి కొదవులు, అందుకే మనకి దీన పరిస్థితులు, అందుకే మనకి దరిద్ర బాధని. వాళ్ళు ఏం చేస్తారు? బాబు మోరికి అందరి ముందు పరుగు చేస్తూ ఉంటారు. భయపడమాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎంత అతిశయించు, దేవుని ఎంత అతిశయించు. అందుకనే చూడండి, బైబిల్లో ప్రకటన గ్రంథం 2:9 రండి. ప్రకటన గ్రంథం 2:9 ఏముంది? ప్రకటన గ్రంథం 2:9 నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగే దోషము నేను ఎరుగుదును. నీవు పొందబోయే శ్రమలకు భయపడమాక. ప్రకటన 2:9. మనం అనుకుంటాం, అయ్యో నన్ను ఎవరు చూడట్లేదు, అయ్యో నన్ను ఎవరిని పట్టించుకోవట్లేదు, అయ్యో అప్పుడు నాకు దగ్గర ఉన్నప్పుడు, నేను మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళకి నేను చేసి, ఇప్పుడైతే నా శ్రమ, నా దరిద్రత ఎవరు గుర్తించట్లేదు అయ్యో అన్నారు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఎవరు ఎరుగున్నారంట? ఎంత బాధలు ఉన్నావో నీ బాధ, ఎంత ఆర్థిక కొదవల్లో ఉన్నావో, పైకి నవ్వుతున్నావు కానీ లోపల ఎంత దుఃఖం ఉందో, ఎంత కరువు అనిపిస్తున్నావో, ఎంత ఒంటరితనం అనిపిస్తున్నావో, ఎంత బాధ అనిపిస్తున్నావో, వేదన అనిపిస్తున్నావో, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉంటున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. గమనించు. భయపడను. పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఎవరు నన్ను ఆదరించు. డోంట్ వరీ. దేవుడు నేను తగిన కాలంలో తగిన విధంగా నేను లేవనెత్తి ఎంత శ్రమలు పొందే శ్రమల బదులు 100 ఆనందాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. సంతోషాన్ని, సుఖాన్ని, సమాధానం, సర్వ సమృద్ధి దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ వల్ల నేనల్లా మనం ఏం చేయాలంటే అతిశయించటమే, ఆనందించటమే,
దేవుని స్తుతించటమే, పాడటమే, ప్రార్థించటమే, ప్రభు గొప్పవాడని అందరి ఒప్పుకోవడమే. హల్లెలూయా. పొరపాటున మీ అందరి బజ్జులని చెప్తున్నా, ఎంత కష్టం వచ్చినా దేవుడు నమ్ముకున్నాం కానీ దేవుడు మాకేం చేశాడనే మాట దయచేసి ఎక్కడ కూడా అనమాకండి, మీలోనే రానేమాకండి. మీ అందరినీ బజ్జులని చెప్తున్నా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్. దేవుడు అన్ని విషయాల్లో మంచివాడే. ఇదేదో నా పరీక్ష వరకే, ఇదేదో నా ఓర్పు కోసమే, దేవుడు దీని ద్వారా నాకేదో గుణపాఠం నేర్పడాకే తప్ప దేవుడు మంచోడే. ఆల్వేస్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్. కనుక ఇంకా నా మాట మీకు ఈ మాటలో చూపించి నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా కానీ మనం త్వరగా ముగించుకుందాం. చూడండి ప్రియులారా, ఇక్కడ బైబిల్ అందుకని పౌలు అపోస్తలుడు అంటాడు, 2వ కొరింథీ పత్రికలో తెరవండి. 2వ కొరింథీ పత్రిక, అమ్మా అందరూ తెరవండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8, 9, 10 వచనంలో ఇది చూడండి. అమ్మా మనల్ని ఎవరు కనపరచట్లేదా? మిమ్మల్ని ఎవరు? అందుకని అలాంటి సమయంలో దైవజనుడు రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తి అంటే కృంగినప్పుడు కానీ గొప్పగా ఉన్నప్పుడు భలే మాటలు ఉన్నాయి ఇక్కడ. దేవుని పరిచారకులు అంటే అన్ని స్థితుల్లో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. అమ్మా మిమ్మల్ని ఎవరు మెచ్చట్లేదా? నిన్ను అందరూ ఆడిపోసుకుంటారా? అందరూ కూడా చిన్నగా ఎంచుతున్నారా? అప్పుడు మనలే అయ్యో నేను ఒక దేవుని కుమార్తెను, నాకున్న ఘనత, నాకున్న గౌరవం, నాకున్న గొప్పతనం, నాకున్నటువంటి ఆశీర్వాదం ఈ లోకంలో ఎవరికే లేదో అని నిన్ను నువ్వే హెచ్చరించాను. లోకం ఏమంటుందంటే అపోస్తలుడు పౌలు గారు అన్నటువంటి మోసగాళ్ళు అంటారట. కొన్ని సమయాలు మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమంటారు? మోసగాళ్ళు అంటారు. పౌలు గారు దైవజనులు అన్నారు మనలంటే కాదు. మనం అంతా తెలిసిన వాళ్ళమైనా వీళ్ళకేం తెలియదు అంటారు. మనమేమో ప్రతిరోజు చనిపోతున్నట్టుగా దేవుని పనిలో ఉంటాం. అందరూ ఏమంటారు? పాత్రలు భలే బతికేస్తున్నారంటారు, క్రైస్తవులు భలే బతికేస్తున్నారంటారు. మనం ఎంత ప్రతిరోజు యేసుక్రీస్తు మరణాన్ని తలుచుకుని అన్నిటికీ తలొచ్చి దేవుని కోసం చచ్చిన వారంగా ఉంటూ దేవుని విషయంలో బ్రతకాలని లోక విషయంలో చచ్చిన వారు ఉంటారు. లోక విషయంలో చచ్చిన వారు కంటే ఎట్లా అంటే, ఇప్పుడు లోకస్తుడు ఎవడన్నా తెలియక దూషిస్తాడు, మనం దూషించంగా. అది ఇంకా వివరించగల చూడండి. ఇంకేముందంటే, తెలియబడిన వారు అంటే తెలిసిన వాళ్ళమే బతుకు, శిక్షించబడిన వారు అంటే చని, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నవాళ్ళం, దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారమే, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును ఇట్లా చేయించాల. దేవుని స్తోత్ర. ఎవరో నిన్ను మెచ్చుకోలేదు, ఎవరో నీ గౌరవించలేదు, నిన్ను నువ్వు మెచ్చుకో. ఫస్ట్ నీకు నువ్వు చెప్పుకో. దేవుని స్తోత్ర. నిన్ను నీవు అతిశయించుకో. దేవుని ఎదుట నిన్ను నువ్వు మెచ్చుకో, నిన్ను నువ్వు గణపరుచుకో. దేవుడికి ఇచ్చిన స్థితిని, దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం, దేవుడికి ఇచ్చిన ఇల్లు, కుటుంబం, పిల్లలు, దేవుడికి ఇచ్చిన ఉద్యోగం, దేవుడికి ఇచ్చిన స్థితిగతులను పట్టుకుని దేవుని బట్టి అతిశయించు తప్ప కొండమ్మ కోరికలు, గొంతెమ్మ కోరికలు పెట్టుకుని ఆళ్ళని వీళ్ళని చూస్తే ఉన్నదని కూడా పోగొట్టుకుంటాం. అలా వద్దు. అడియాసలతో మనస్సంతా అడియాస పెట్టి అటు జరగనాక ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. స్తుతించు, ప్రార్థించు, దేవునిలో ఆనందించు. దేవునికి మహిమ కలుగు గాక. దేవుని స్తోత్ర. పరలోకాన్ని బట్టి అతిశయించు. ఇదిగో లోకంలో ఉన్న వాళ్ళకి ఏమి లేదు, చస్తే ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడికి వెళ్తాం తెలియదు అంటాడు. అదే దేవుని నమ్ముకున్న రక్షణ పొందిన ఏమంటాడు? నేను ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడికి వెళ్తాం చెప్పాలి. దేవుని రాజ్యం తరతరాలు ప్రభుతో కూడా సదాకాలం ఉంటాను. ఆనందం. నా కోసం యేసయ్య దరిద్రుడై వచ్చాడు,
నన్ను ధనవంతులు చేయాలని ఒక ఆనందం. అందుకని దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు అతిశయించు. యేసు ప్రభుని బట్టి అతిశయించు. నువ్వు రక్షణ పొందినందుకు అతిశయించు. మందిరానికి వెళ్తున్నావు, అతిశయించు. లేఖనం బైబిల్ పట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నావు, అతిశయించు. నువ్వు దేవుని బట్టి అతిశయించు. ఐఎమ్ ఇండియన్ అని ఎట్లా చెప్పుకుంటామో, ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుని, నేను అంతరంగ యూదుడిని, దేవుని ఆత్మచేత నడిపించబడుచున్న వాళ్ళం మేము, క్రీస్తు యేసు ముద్రలు కలిగిన వాళ్ళం మేము, మా పౌరత్వం పరలోకం ఉన్నది. కంటికి కనబడి, చెవులకు వినబడి, హృదయానికి గోచరం కాని అనేకమైన ఆశీర్వాదాలతో దేవుడు మమ్మల్ని నింపబోతున్నాడు. గాడ్ ఈజ్ మై షెపర్డ్, దేవుడే మా కాపరి. గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, ఆయనే మాకు సమస్తం ధారాళం ఇచ్చేవాడు. గాడ్ ఈజ్ మై సేవియర్, ఆయన మా రక్షకుడు. స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి, చేతులు గట్టిగా. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఇలా దేవుని బట్టి అతిశయించండి. డబ్బు ఉన్నవాడు ఏమనుకోవాలి చెప్పండి? ఒకవేళ దేవుడిని స్థితిగతులు ఆశ్రయించి అన్ని జీవించడానికి ఏమనుకోవాలి? ఒకప్పుడు నేను అలాంటి వాడు, ఒకప్పుడు నా పరిస్థితి, ఒకప్పుడు నా దీని స్థితి, అట్లా అతిశయించు. దేవుని స్తోత్రం. లేనివాడేమో నాకు కలగబోతున్న ఆశీర్వాదాలు బట్టి అతిశయించు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగాక. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోమక. నువ్వు ఎప్పుడైతే మెత్తబడిపోతావో, కృంగిపోతావో, ప్రార్థన చల్లాడిపోతావో, సైతాన్ని చిత్తగా దొక్కేస్తుంది. నిన్ను దొక్కింది, నువ్వు దొక్కాల్సింది అలాగే. దయ్యాన్ని నువ్వు దొక్కాలి. ఆమేన్. నిన్నుతో దయ్యం తొక్కించడానికి సైతాన్ని కాళ్ళ కింద తొక్కిస్తాడు. ఆమేన్. నువ్వు సైతాన్ని దొక్కాలి. సైతానుడు వచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టే. చాలా మంది చెప్పుకుంటారు, ఎవడే మాట్లాడరు, రాత్రంతా ఒళ్ళంతా తిమ్మిరిగా బరువు. ఏంటే రాత్రి ఏదో కానీ దయ్యంలాగా వచ్చి ఎక్కడ కూర్చుందే? నెత్తి మీద కూర్చుందంట. ఎవరి మీద? క్రైస్తవుడి మీద. చెప్పుకోట కొంచెం అన్నా ఉండాలి కదా. దేవుడేమన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 16:20 ఏమనుంది? సాతానుని పాదముల కింద చితక తొక్కుతానన్నాడు. చితక తొక్కిస్తానన్నాడు. తొక్కుతావా సైతాన్ని? ఏమండి చేసి చూపించండి. తొక్కుతారా? సైతాను తొక్కుతారా? సైతాను ఎక్కించుకుంటారా? తొక్కే వాళ్ళందరూ స్వార్థం చెప్పండి.